చూడండి, నేనైతే ఈరోజు శనగపాల పప్పు అయితే చేస్తున్నాను. చూడండి, శనగపాలను అయితే ఇలాగా ఉడికించి పెట్టుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించేసాను. బాగా మెత్తగా ఉడికిపోయాయి. పప్పుకు తాలింపు పెట్టడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇదిగోండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు, ఇదేమో టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని తాలింపు పెట్టుకోవడమే. ఇంకా ఇదిగోండి తాలింపుకి అయితే ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాము. ఈ ఆకు, ఈ ఎండుమిరపకాయ ఒకటి వేసుకున్నాము. అందులో ఇవన్నీ వేసుకున్నాము, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ. చూడండి, దీంట్లో టమాటా ముక్కలు వేసుకున్నాం. దీంట్లోనే పప్పు మసాలా అంతా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసుకున్నాము. కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ముందుగానే మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇదిగోండి శనగపాల పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో చూసి కమెంట్ చేసి చెప్పండి.